ముస్లిం దేశాల్లో బాలికల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు పాలకులు. అబం శుభం తెలియని పసిపిల్లలకు పెళ్లి చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పాకిస్తాన్లో బాలికల పెళ్లి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే సరాసరి 18 ఏళ్లు. అయితే పాకిస్తాన్తో పోటీ పడాలనుకుందేమో ఇరాక్. అక్కడ చట్టబద్ధంగా బాలికలకు 9 ఏళ్లొస్తే చాలు పెళ్లి చేయొచ్చని ఓ బిల్లును పార్లమెంట్లో ప్రతిపాదించారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అక్కడి ప్రజలు, మానవ హక్కుల సంఘాలు ఏమంటున్నాయో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. బాలికల హక్కులను కాలరాయడంలో ముస్లిం దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పక తప్పడం లేదు. తాజాగా ఇరాక్ ప్రభుత్వం బాలికల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికలు పెళ్లి చేసుకోవచ్చని పార్లమెంట్లో బిల్లును కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇరాన్లో బాలికల వివాహ వయస్సు 18 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే తాజాగా ఈ వివాదాస్పదమైన బిల్లును న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాగా న్యాయ మంత్రిత్వ శాఖ దేశంలోని పర్సనల్ స్టాటస్ లాను సవరించాలని నిర్ణయించింది. ఈ బిల్లు ప్రకారం దేశంలోని పౌరులు తమ మతాధికారుల ప్రకారం లేదా సివిల్ జ్యుడిషియరీ ప్రకారం ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చునని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే బాలికల బతుకులు బుగ్గిపాలే అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాలికల హక్కులను హరించడమే కాకుండా వంశపారంపర్యంగా దక్కాల్సిన హక్కులు కోల్పోతారు. అలాగే విడాకులు, చైల్డ్ కస్టడీ తదితర అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే బాలికలు 9 ఏళ్లకు, బాలుడు 15 ఏళ్లకి పెళ్లి చేసుకోవచ్చు. దీంతో బాలికల హక్కులు కాలరాసినట్లవుతుంది. లింగ సమానత్వం లోపిస్తుంది. ఇరాన్కు చెందిన మానవ హక్కుల గ్రూపులు, మహిళా గ్రూపులు, సివిల్ సొసైటీ కార్యకర్తలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ బాల్య వివాహాలు చేస్తే బాలికల విద్య దెబ్బతింటుంది. పసి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ బాల్య వివాహాలు జరిగితే స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతాయి. అభం శుభం తెలియని వయస్సులో గర్భం దాల్చడం, గృహ హింసకు బలి కావడం తదితర అంశాలు వీటిలో ఇమిడి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఏజెన్సీ యునిసెఫ్ అంచనా ప్రకారం ఇరాక్లో 28% బాలికలు 18 ఏళ్ల కంటే ముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఒకవేళ బిల్లు అమల్లోకొస్తే దేశం వెనక్కిపోవడం తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదని మానవ హక్కుల రీసెర్చర్ సారా సన్బార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్ విమెన్స్ నెట్వర్క్ చెందిన అమల్ కబాషి కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చట్టంలో మార్పులు జరిగితే ఇప్పటికే ఇరాకీ సమాజంలో పురుషులదే ఆధిపత్యం. దీంతో బాలికల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడినట్లవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత నెల జూలై చివర్లో పలువురు పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ బిల్లును ఉపసంహరించారు. తర్వాత ఈ నెల 4వ తేదీన మరోమారు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనికి ప్రధాన కారణం ఇరాన్లోని శక్తివంతమైన షియా మత ఛాందసవాదులు పట్టుబట్టడంతో మరో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే 1959లో చట్టాన్ని సవరించినట్లవుతుంది. ఇరాకీ రాచరికం కుప్పకూలిపోయిన తర్వాత అప్పటి వరకు మత పెద్దలు చట్టాన్ని చేసేవారు. అటు తర్వాత పౌర ప్రభుత్వం చేతికొచ్చింది. కొత్త బిల్లులో ప్రధానంగా సియా, సున్నీ, ఇస్లాం అంటూ ఎలాంటి మతపరమైన అంశాలను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఇరాక్లో వివిధ రకాల తెగల వారు కలిసి జీవిస్తున్నారు. లేదంటే ప్రజల్లోకి చీలిక తెచ్చినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ బిల్లును సమర్థించే మత ఛాందసవాదుల వాదన ఏమిటంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం యువకులైన బాలికలు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా బాలికలను రక్షించేందుకే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నామని సమర్థించుకుంటోంది. అయితే కొత్త ప్రతిపాదనను ఇరాకీ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక వివాహాలు చేసే అధికారం మత పెద్దలకు ఇవ్వడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఇరాకీ చట్టం ప్రకారం ప్రస్తుతం పురుషులకు, స్త్రీలకు సమాన హక్కులున్నాయి. వాటిని కాలరాసినట్లేనని సన్బార్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం 9 ఏళ్లకే బాలికల పెళ్లిళ్లు అంటే వారి భవిష్యత్తును నాశనం చేసినట్లేనని సన్బార్ ఆవేదన వ్యక్తం చేశారు.
9 ఏళ్ల పసి బాలికలు ప్లేగ్రౌండ్లో ఆడుకోవాలి, స్కూల్లో చదువుకోవాలి. వారిని పెళ్లి డ్రెస్లో కాదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మత ఛాందసవాదుల చెవులకు ఇవి ఎక్కుతాయా అనేది అనుమానమే.